శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో కార్యనిర్వహణాధికారి జీవి అమర్నాథ్ గారి నేతృత్వంలో పూజారి గురునాథ్ ప్రసాద్, కోగంటి రాంబాబు గారు, కోగంటి అంజిబాబు, వయ్యూరుపల్లి గోపాలకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొనగా విశేష పూజలు, అభిషేకాలు, సహస్ర హనుమాన్ చాలీసా పారాయణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీతారామాంజనేయ స్వామి దేవస్థానం 1919లో మొదలుపెట్టారండి. ఇప్పటికి 100 సంవత్సరాల పైన అయిపోయింది. ఇది దేవస్థానం కట్టినప్పటి నుంచి ఇక్కడ శ్రీరామనవమి కానీ హనుమత్ జయంతి కానీ చాలా ఘనంగా చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మే 22వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు చేయిస్తున్నాము. తర్వాత మీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి పారాయణ వాళ్ళకి అందరూ కూడా సత్కారాలు చేసి వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మన దేవస్థానం ప్రతిష్ఠ 110 సంవత్సరాల సందర్భంగా ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి వివిధ రకములతో అర్చనా కార్యక్రమం పూర్తయినవి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా 108 సార్లు హనుమత్ చాలీసా పారాయణం జరుగుతున్నది. ఇది భక్తులందరూ కలిసి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ అందరి సహకారంతో దేవాలయానికి మొట్టమొదటిసారిగా 108 సార్లు హనుమత్ చాలీసా పారాయణం జరుగుతున్నది. Subscribe.